హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా, చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. చాలా మంది ఎదురు చూస్తున్నట్లుగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఆసరా పెన్షన్లు ప్రతి నెల పొందుతూ ఉన్నాం కదా, ఇందుకు సంబంధించి ఈ పెన్షన్లు అనేది తీసివేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు అయితే చేయడం అయితే జరిగింది అనమాట. ఈసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక ముఖ్యంగా ఈ నెల నుంచి గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది అనమాట. ఎవరికి గుడ్ న్యూస్ ఏంటి, ఎవరికి పెన్షన్లు అనేది ఉండనున్నాయి, కొత్త పెన్షన్లకు సంబంధించి పెంపు అనేది చేస్తామన్నారు కదా, ఇది సంబంధించి లేటెస్ట్ గా తాజా అప్డేట్స్ అయితే రావడం జరిగింది అనమాట. సో అన్నీ కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియో చివరి చూడండి, అర్థమవుతుంది అనమాట. సో ఇక చిన్న అప్డేట్ అయితే వచ్చిందండి. అది చూసిన తర్వాత ఆసరా పెన్షన్లు వివరాలు తెలుసుకుందామండి. రేషన్ కార్డు ఉన్న వారికి ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ఎందుకంటే రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అయితే అందించింది అనమాట. నెల 30 తేదీ వరకు రేషన్ పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుని, ఎందుకంటే వేసవి దృష్ట్యా ఎండలు మండిపోతున్న క్రమంలో 3 నెలల ఒకేసారి పంపిణీ అంటే ఇటీవల కాలంలో ఏం చేశారంటే 10 తారీఖు 15 తారీఖు వరకు రేషన్ బియ్యం తీసుకోవాలని చెప్పేసి రూల్ అనేది ఉండేదన్నమాట. సో అదేవిధంగా రేషన్ పంపిణీకి సంబంధించి కాస్త టైం పడుతుందని, అదేవిధంగా ఏప్రిల్ మే జూన్ ఏదైతే ఉన్నాయో రేషన్ సంబంధించిన సరుకులు కూడా నెల అబ్దారులకు సంబంధించి అందించింది కాబట్టి ఒకరికి దాదాపు 18 కిలోల బియ్యం అయితే అందిస్తున్నారు. రేషన్లకు సంబంధించి డీలర్ పైన ఎక్కువ ఒత్తిడి పడుతుంది అనమాట. ఎప్పుడు వస్తారు, ఎప్పుడు వెళ్తారని దీనిపైన. సో టైం ఉంటే ఆ టైం వరకు తీసుకోవచ్చు అని చెప్పేసి, అయితే రేషన్ అయిపోతుందనే భయంతో అందరూ ఒకేసారి రేషన్ షాప్ వస్తుంటారు. రేషన్ దుకాణాల వద్ద భారీగా ఇక ఏదైతే రద్దీ పెరిగింది, సర్వర్ పైన ఒత్తిడి పెరుగుతుంది. రేషన్ కోసం గంటల తరబడి క్యూల్లో తొక్కుకుంటున్నారు. గ్రామాల్లో కూలీ పనులు మానుకొని మరి రేషన్ బియ్యం కోసం అయితే గంటల పాటు వేచి రోజుల పాటు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటున్నారు. ఇది గమనించినటువంటి పౌర సరఫరాల శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 30వ తేదీ వరకు కూడా దాదాపుగా ఇక బియ్యం అనేది తీసుకోవచ్చు అనమాట. సో మొత్తానికి త్వరలోనే సర్వర్ సమస్య కూడా పరిష్కారం చేస్తామని చెప్తున్నారు. దీంతో రేషన్ సరుకుల పంపిణీ ఆలస్యం అవుతుంది. వృద్ధులు, మహిళలు రేషన్ సరుకుల కోసం గంటల తరబడి అవస్థలు పడుతూ ఉన్నారనమాట. సో వీటన్నిటిని గుర్తించింది కాబట్టి, సో ఇక ఇందులో ప్రధానంగా పౌర సరఫరాల శాఖ సంస్థలపైన సర్వర్ల సంస్థలపై ఇష్యూలను పరిష్కరిస్తామని తెలియడం జరిగింది అనమాట. సో ప్రజలందరూ ఒకేసారి భూమి కూడవద్దని, ఇక రేషన్ సరుకులు స్టాక్ లేదని, అందుకే పంపిణీ ఆలస్యం అవుతుందని వస్తున్న వార్తలు నిజం లేదని, సో అందరికైతే పంపిణీ చేస్తామనే విధంగా చెప్తున్నారనమాట. సో ఒక అప్డేట్ అనేది మనకు ఇవ్వడం అయితే జరిగింది అనమాట. సో నాకు స్మాల్ రిక్వెస్ట్ అండి, ముందుగా వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇప్పటికే ఆసరా పెన్షన్లు అనేది ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారన్నమాట. సో ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లు మేము పంపిణీ చేసి తీరుతామని చెప్పడం అయితే జరిగింది కదా. తాజాగా వచ్చేసి చాలా మంది ఎదురు చూస్తున్నట్లుగానే మరి వాస్తవానికి పెన్షన్ల పంపిణీ ఉంటుందా ఉండదా, ఇందుకు సంబంధించి చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారన్నమాట. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెలకు సంబంధించి గుడ్ న్యూస్ అనేది చెప్పడం అయితే జరిగింది అనమాట. సో ఇటీవల కాలంలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఆసరా పెన్షన్లు పొందుతున్నారో వారికి ముఖ్యంగా పెన్షన్ల పెంపు అనేది లేకుండా ఉందని, సో ఇప్పుడు ప్రస్తుతం ఏం చేశారంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి తొలగించడానికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. సో ఇందులో వచ్చేసి దాదాపు ఇటీవల కాలంలో సర్వే చేసింది అనమాట. ఇందులో కొత్త బ్రహ్మాస్త్రం లాగా వచ్చి ఏదైతే పింఛన్లపై ఫోరెన్సిక్ ఆడిట్ అనేది చేయడం జరిగింది అనమాట. సో ఇలా బయటపడ్డారు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కేటాయించింది అనమాట. ఇది సంక్షేమ పథకాల అనర్హులకు సంబంధించి లబ్ధారుల డేటాతో లింక్ చేసిన ఆధార్ కార్డు సంవత్సరాన్ని క్రాస్ వెరిఫై చేసినప్పుడు అక్రమార్కులు, అనర్హుల వివరాలు బయటపడ్డాయి అనమాట. రాష్ట్ర వ్యాప్తంగా నుంచి పూర్తి స్థాయిలో చాలా మంది అనర్హులు ఉన్నారనమాట. వారందరూ కూడా పెన్షన్లు పొందుతున్నట్లు గుర్తించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 50,000 మందిని తీసుకొని అందులో పెన్షన్లు అర్హులు ఉన్నారని చెప్పేసి పైలట్ బ్యాచ్ కింద ఎంక్వైరీ చేసినప్పుడే దాదాపు 4 నుంచి 5,000 మంది ఉన్నారు. ఈ రకంగా చూసుకున్నట్టయితే మొత్తం 44 లక్షల మంది అయితే ఉన్నారు. కాబట్టి వారందరి పెన్షన్లు తొలగించాలని చూస్తున్నారు. అయితే పట్టణ ప్రాంతంలో ఈ రూల్ అనేది ఎక్కువ వర్తిస్తుందని చెప్తారు. ఎందుకంటే ముఖ్యంగా పట్టణంలో ఉన్నవారు బ్యాంక్ అకౌంట్ డైరెక్ట్ పైసలు పడుతున్నాయి, వారు ఎక్కడ ఉంటున్నారు ఏంటంటే తెలియకుండా 2 సంవత్సరాల కాంచి కూడా పెన్షన్లు అనేది చనిపోయినా కూడా అవి అప్డేట్ కాకుండా డైరెక్ట్ అకౌంట్ లో పడడంతో పైసలు తీసుకుంటారు అనమాట. అలా కాకుండా వారికి కూడా ఫేస్ అథెంటికేషన్ థంబ్ ఇంప్రెషన్ పెడితే వారికి కూడా అనర్హులు చెక్ పడుతుంది. ఎందుకంటే ఇందులో వచ్చేసి ఏదైతే ఉద్యోగం చేస్తూ ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు చేస్తూ వైకల్యం లేకపోయినా, వృద్ధాప్యుల పెన్షన్ లేకపోయినా, వితంతు పెన్షన్ లేకపోయినా, సో వారికి అనర్హులైనప్పుడు కూడా పెన్షన్లు ఇలా కాజేస్తున్నారు అనమాట. గ్రామ స్థాయిలో మాత్రం అలా కాదు, అందరూ ఏదైతే
చాలా మంది అర్హత కోసం అయితే ఎదురు చూస్తున్నారు అనమాట. ఈ నెలకు సంబంధించిన పెన్షన్లు ప్రభుత్వం పెంచి ఇస్తామని చెప్పడం జరిగింది అనమాట. సో సాధ్యమైనంత వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 1000 రూపాయలు అనేది పెంచి ఏదైతే 2000 ప్లేస్ లో వచ్చేసి 3016 రూపాయలు, ఇక మిగతా వారికి 4016 ప్లేస్ లో 5016 రూపాయలు అయితే ఇవ్వబోతుంది అనమాట. సో ఇప్పటికీ RBI దగ్గర నుంచి అప్పు రూపంలో ఏదైతే ముఖ్యంగా డివిడెండ్ల రూపంలో ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది అనమాట. సో గుడ్ న్యూస్ అనేది చెప్పడం అయితే జరిగిందండి. సో ఈ నెలాఖరికి సంబంధించి మరొక 2-3 రోజులు దీనిపైన క్లారిటీ అయితే రాబోతుంది అనమాట. పాత పెన్షన్లు కొన్ని తొలగిస్తున్నారు అనమాట.